హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ కు సంబంధించిన ఒక అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో ప్రపంచంలో కొత్తగా వస్తున్న అప్డేట్స్ గురించి తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకని ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఒక కొత్త డావ్ ప్రపోజల్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానితో పాటుగా ముఖ్యమైన విషయాలు అంటే మన సబ్స్క్రైబర్స్ లో ఇప్పటికీ కూడా చాలా మంది అడుగుతున్న పాయింట్స్ ఏంటంటే అసలు ఈ ఫ్రీ క్రిప్టో అనేది నిజమా ఫేకా, అలాగే క్రిప్టో అంటే ఏమిటి, క్రిప్టోలో ఉపయోగించే బ్లాక్ చైన్ అంటే ఏమిటి అని చెప్పేసి ఇప్పటికీ మెసేజ్లు అయితే వస్తున్నాయి. దాని గురించి కూడా క్లియర్ గా క్లారిటీ వచ్చే విధంగా మాట్లాడుకుందాం. ఆ కామెంట్స్ ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఏదో రిఫరల్ ద్వారా మనకి ఒక యాప్ వచ్చింది, మైనింగ్ చేసుకుందాం, మైనింగ్ చేసుకుంటే కొంత డబ్బు వస్తుంది అని చెప్పేసి ఏదో మైనింగ్ చేసుకుంటున్నారు. కానీ అసలు క్రిప్టో అంటే ఏమిటి, బ్లాక్ చైన్ అంటే ఏమిటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పేసి చాలా మందికి అయితే నాలెడ్జ్ అయితే లేదు అని చెప్పేసి నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోలో క్రిప్టోకి సంబంధించిన విషయాలు అలాగే బ్లాక్ చైన్ కి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుందాం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ కు సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది కొత్తగా ఒక డావ్ ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. దేని గురించి అంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది రావడం జరుగుతుంది అని. దాని గురించే ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు, యూజర్స్ యొక్క భవిష్యత్తులో ఎక్కువ రివార్డ్స్ ని పొందటానికి, అదేవిధంగా ఈ నెట్వర్క్ ని మరింత సేఫ్ గా మార్చడం కోసం తీసుకొచ్చిన ఒక కొత్త అప్డేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ముందుగా మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు హ్యూమన్ నెట్వర్క్ అనేది ఒక పెద్ద కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా అలాగే సేఫ్ గా మైనింగ్ చేస్తే ఈ మొత్తం సిస్టమ్ అనేది బలంగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా అకౌంటబిలిటీ అనేది పెరగడం జరుగుతుంది, ఒక కన్సిస్టెన్సీ వస్తుంది, అలాగే ఫేక్ యాక్టివిటీస్ కూడా తగ్గుతాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇది కేవలం యూజర్ కి మాత్రమే కాదు, మొత్తం కమ్యూనిటీకే చాలా లాభం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నెట్వర్క్ లో ఉన్న ప్రతి యూజర్ కూడా ఎక్కువగా 5 గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే 5 గ్రూపుల్ని క్రియేట్ చేయడానికి వీలుంటుంది. అలా ఒక్కొక్క గ్రూపులో 5 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ప్రతిరోజు కూడా మీరు ఒక్క గ్రూపుని మాత్రమే మైన్ చేయడానికి అయితే సెలెక్ట్ చేయాలి. మిగిలిన గ్రూపులు అనేవి ఆ రోజుకి డిజేబుల్ అయితే అయిపోతాయి. అంటే మీరు ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళతో కలిసి మీరు ఎక్కువ రివార్డ్స్ ని పొందడానికి వీలైతే ఉంటుంది. మీకు ఇప్పుడు రివార్డ్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఈ రివార్డ్స్ ని సిస్టమ్ ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎవరెవరు మైన్ చేశారు, ఎంతసేపు యాక్టివ్ గా ఉండటం జరిగింది, అలాగే మీ టీంలో ఎంతమంది కన్సిస్టెంట్ గా అయితే ఉండటం జరిగింది. ఈ డేటా ప్రకారంగానే మీకు తర్వాత రోజు రివార్డ్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఫార్ములాని కూడా వాడతారని చెప్పేసి చూపించడం జరిగింది. అదేంటంటే ITLG పర్ డే ఈజ్ ఈక్వల్ బేస్ రివార్డ్ ఇంటూ యాక్టివ్ రేట్ ఇంటూ మైన్ రేట్. దీన్ని బట్టి మీ టీం అనేది ఎంత యాక్టివ్ గా ఉంటే రివార్డ్స్ కూడా అదే విధంగా వస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది క్లియర్ గా మనం అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణతో చూసుకుంటే, మీ టీములో 5 మంది సభ్యులు ఉన్నారనుకోండి, ఒకరోజు 3 మాత్రమే మైనింగ్ చేస్తే మీకు తక్కువ రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఉన్న 5 మంది కూడా యాక్టివ్ గా ఉన్నట్లయితే మీకు వచ్చే రివార్డ్స్ కూడా అదే విధంగా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి టీమ్ యాక్టివిటీ ఈజ్ ఈక్వల్ మీ ప్రాఫిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన రూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒక నెలలో మీరు గరిష్టంగా 2 సార్లు మాత్రమే ఆ గ్రూప్ అయితే వదిలి వెళ్ళడానికి వీలుంటుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో రివార్డ్ పొందడానికి అయితే మీరు తప్పనిసరిగా వెరిఫైడ్ యూజర్ అయితే అయి ఉండాలి. ఇంటర్లింక్ అనేది మీ యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, ఎంత మైనింగ్ చేశారు అన్నీ కూడా. అబ్యూస్ ని నివారించడానికి బ్యాడ్జెస్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు కాదు అనే ట్రాక్ రికార్డ్ అయితే సులభంగా ఇది ట్రాక్ అయితే చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల మనకు ఏ విధంగా లాభం వస్తుంది అని చెప్పే విషయాలను అయితే తెలుసుకుందాం. ముందుగా మనకు కన్సిస్టెన్సీ అయితే రావడం జరుగుతుంది. అంటే రోజు మైనింగ్ చేసే అలవాటు అయితే అవుతుంది. అలాగే ఫేక్ అకౌంట్స్ లేదా ఇన్యాక్టివ్ మెంబర్స్ అయితే తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ ట్రస్ట్ కూడా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ యాక్టివిటీ అంటే ఎక్కువ ITLG రివార్డ్స్ ని పొందగలగడం అని చెప్పేసి అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఈక్వల్ మోర్ ట్రస్ట్ ప్లస్ మోర్ రివార్డ్స్. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ నెట్వర్క్ అనేది ఎప్పుడూ ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తుంది. ఈ హ్యూమన్ నెట్వర్క్ యొక్క శక్తి అంటే ఒక కమ్యూనిటీ అని చెప్పేసి. మనం ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకొని యాక్టివ్ గా ఉంటే మాత్రమే ఈ సిస్టమ్ అనేది మరింత బలపడటానికి అవకాశం ఉంది.
ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ కూడా అదే దిశగా తీసుకొస్తున్న ఒక సూపర్ ఫీచర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇంకా మన యాప్లోకి అయితే అప్డేట్ అయితే రాలేదు. అది వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ గ్రూప్ ను కానీ ఓపెన్ చేస్తే మనకి ఒక డాష్ బోర్డ్ అయితే దాంట్లో కనబడుతుంది. దానిలో మన యొక్క డైలీ మైనింగ్ స్టేటస్, యాక్టివ్ మెంబర్స్, అలాగే మన యొక్క రివార్డ్ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి పూర్తిగా అందులో కనిపించడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ గా వాడుకోవడానికి డిజైన్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కేవలం ఒక క్రిప్టో ప్రాజెక్ట్ మాత్రమే కాదు, మనందరినీ కలిపి ముందుకు తీసుకువెళ్లే ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అప్డేట్ అనేది ఇంటర్లింక్ నెట్వర్క్ కొత్తగా తీసుకువచ్చిన ఒక డావ్ ప్రపోజల్ అని చెప్పేసి తెలుస్తుంది. మన ITLG అనేది వెరిఫై అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి, కన్సిస్టెంట్ గా ఉండండి, మరింత ITLGని కూడా సంపాదించండి. నేను చెప్పిన ఈ విషయాలు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అదే విధంగా ఇప్పుడు మాట్లాడుకుపోయే టాపిక్ అనేది చాలా మంది మన సబ్స్క్రైబర్లు అడిగిన టాపిక్ అన్నమాట. ఫ్రీ క్రిప్టో గురించి చాలా మంది అంటూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం, ఫ్రీ క్రిప్టో అనేది ఒక మోసం అని చెప్పేసి. మనం కూడా అది నిజమని అనుకోవాలా, లేదా ఇది మనకు పెద్ద అవకాశం అని చెప్పేసి అనుకోవాలా? ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అసలు ఈ ఫ్రీ క్రిప్టో అంటే ఏమిటి అనేది చూసుకుంటే, ఇది కొన్ని యాప్లు లేదా కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ అనేవి యూజర్స్ కు ఉచితంగా ఇచ్చే రివార్డ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇవి సాధారణంగా 3 రూపాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఎయిర్ డ్రాప్స్, అంటే కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వారి యొక్క టోకెన్స్ ని పంపిణీ చేయటం అనమాట. అలాగే ఫ్రీ మైనింగ్ రివార్డ్స్, ఎవరైతే యూజర్స్ ఉంటారో వారికి వారి యొక్క యాక్టివిటీని అనుసరించి రివార్డ్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రమోషనల్ బోనస్, అంటే కొత్త యూజర్స్ ను ఆకర్షించడానికి ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వటం అనమాట. అలాంటప్పుడు ఈ ఫ్రీ క్రిప్టో మీద అపనమ్మకాలు ఎందుకు వచ్చాయి అని చెప్పి చూసుకుంటే, ఇప్పటికే చాలా స్కామ్ ప్రాజెక్ట్స్ అనేవి ఫ్రీ క్రిప్టో పేరుతో ముందుగానే డబ్బులు అడిగి మోసం చేయడం జరిగింది. ఉదాహరణకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను పేర్లు చెప్పట్లేదు. అవి ముందుగానే కొంత డిపాజిట్ పెట్టమంటాయి, కొంతమందిని రిఫర్ చేయమంటారు. అలా చేసిన తర్వాత చివరికి ఆ ప్రాజెక్ట్ అనేది మూసివేయటం జరుగుతుంది. అందుకే చాలా మందికి ఈ ఫ్రీ క్రిప్టో అనేది ఒక మోసం అని చెప్పేసి భావన కలిగింది. కానీ దీనివల్ల ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ కానీ చూసుకుంటే, మొదటిగా మనకి బిట్ కాయిన్ అయితే రావడం జరిగింది. మొదట్లో దీన్ని కూడా ఎవరూ నమ్మలేదు. ఇది కూడా ఫ్రీ మైనింగ్ ద్వారా చాలా మందికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ధర కొన్ని లక్షల రూపాయలు, లక్షలు అనే కంటే 1 కోటి రూపాయల్లో ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఇథేరియం, సొలానా, ఆప్టోస్ వంటి ప్రాజెక్ట్స్ మొదట్లో అయితే ఎయిర్ డ్రాప్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్లు ఎవరైతే ఉచితంగా పొందారో తర్వాత వారైతే పెద్ద లాభాలను అయితే చూడటం జరిగింది. మరి ఇలా వచ్చే ఫ్రీ ప్రాజెక్ట్స్ ను అవి నకిలీయా నిజమా అని చెప్పేసి ఏ విధంగా గుర్తించాలంటే, ముందుగా ప్రాజెక్ట్ యొక్క వెబ్సైట్, అదే విధంగా దాని యొక్క వైట్ పేపర్ ని అయితే పరిశీలించండి. టెలిగ్రామ్, ట్విట్టర్, అదే విధంగా డిస్కార్డ్ లో అయితే ఆ ప్రాజెక్ట్ కున్న కమ్యూనిటీని కూడా గమనించండి. అదే విధంగా ఫ్యూచర్ లో ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ చేసే ప్లాన్ అయితే ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అదే విధంగా టీమ్ లేదా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేయండి. ఎప్పుడైనా ముందుగానే డబ్బు అనేది అడిగితే అది ఒక స్కామ్ అని చెప్పేసి తెలుసుకోండి. ఇటువంటి ప్రాజెక్ట్స్ లో ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చూసుకుంటే, మనకి ఫ్రీ క్రిప్టో అనేది ఫ్యూచర్ ఆపర్చునిటీ కావచ్చు, కానీ మన యొక్క ప్రైవేట్ కీస్ అనేవి ఎవరికి ఇవ్వకూడదు. అలాగే డబ్బు ఇన్వెస్ట్ చేయమని ఎవరైనా అడిగితే ఆ ప్రాజెక్ట్స్ నుంచి అయితే దూరంగా ఉండండి. అలాగే ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పేవారిని కూడా నమ్మకండి. కేవలం వెరిఫైడ్ ప్రాజెక్ట్స్ లో మాత్రమే టైం అయితే స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఫ్రీ క్రిప్టో టోకెన్ అనేది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ రేపనేది అదే నీ ఫ్యూచర్ ని మార్చడానికి చాలా ఛాన్స్ అయితే ఉండొచ్చు. నమ్మకం, పేషెన్స్, రీసెర్చ్ అనేది ఉంటే ఫ్రీగా పొందిన టోకెన్లు కూడా నీ యొక్క ఆర్థిక స్వాతంత్రానికి దారితీస్తాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అందుకే ఫ్రెండ్స్, ఫ్రీ క్రిప్టో అనేది మోసం కాదు, కానీ అందులో కూడా స్కాములు జరగడానికి ఛాన్స్ ఉంది. తెలివిగా రీసెర్చ్ చేస్తే వీటి వల్ల కూడా మనం లాభం అయితే పొందే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు క్రిప్టో అంటే ఏమిటి అనేది చూస్తే, క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది మనం చేతిలో పట్టుకోలేం, కానీ ఇంటర్నెట్ లో అయితే వాడుకోవచ్చు. మన నార్మల్ మనీని ప్రభుత్వం, RBI లేదా కొన్ని బ్యాంకులు అయితే కంట్రోల్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ క్రిప్టోని ఎవరు ఒకరే కంట్రోల్ చేయడానికి వీల్లేదు. ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అయితే పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ క్రిప్టో ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి చూసుకుంటే, బ్లాక్ చైన్ బేస్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బ్లాక్ చైన్ అనే డిజిటల్ లెడ్జర్ లో అయితే రికార్డ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే డీసెంట్రలైజేషన్ అంటే ఒకే బ్యాంకు
లేదా ఒక కంపెనీ అనేది దీన్ని కంట్రోల్ చేయడానికి లేదు. ప్రపంచంలో ఉన్న కొన్ని వేల కంప్యూటర్లు అయితే దీన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇలా వెరిఫై చేయడాన్నే కొన్ని నోట్స్ అని చెప్పేసి అంటారు. అలాగే క్రిప్టోగ్రఫీ, సెక్యూరిటీ, ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి అన్నీ కూడా క్రిప్టోగ్రఫీ అనే గణిత సూత్రాలతో అయితే సెక్యూర్ అయితే అవడం జరుగుతుంది. అందుకే ఆ పేరు వచ్చింది. క్రిప్టో ప్లస్ కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో యొక్క ప్రత్యేకతలు కానీ చూసుకుంటే డిజిటల్ అంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉండటం జరుగుతుంది. డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరు ఒక్కరే మాత్రం దీన్ని కంట్రోల్ చేయలేరు. ఫాస్ట్ అండ్ గ్లోబల్ అంటే మనం ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ, ఎగ్జాంపుల్గా మనం భారత్లో ఉండి అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని నిమిషాల్లో అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంటుంది. అలాగే లిమిటెడ్ సప్లై అంటే కొన్ని కాయిన్స్ అనేవి దాని యొక్క సప్లైని లిమిటెడ్గా ఉంచడం జరుగుతుంది. దానివల్లే ఆ కాయిన్ యొక్క విలువ పెరగడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇమ్యూటబుల్, ఒక్కసారి ట్రాన్సాక్షన్స్ జరిగితే దాన్ని మార్చడానికి ఛాన్స్ అయితే ఉండదు. అలాగే ఈ క్రిప్టోని ఎక్కడ వాడతారు అని చూసుకుంటే డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్, గేమింగ్ అండ్ మెటావర్స్, అలాగే డెఫీ, వీటిలో అయితే క్రిప్టోని వాడటం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే క్రిప్టో అనేది డిజిటల్ డబ్బు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అయితే నడుస్తుంది. ఇది ఫ్యూచర్ లో మన డైలీ లైఫ్ లో పెద్ద రోల్ అయితే ప్లే చేయబోతుంది. అలాగే ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఈ బ్లాక్ చైన్ అనేది ఒక డిజిటల్ లెడ్జర్ అని చెప్పేసి అనుకోవచ్చు, లేదా డేటాబేస్ అనుకోవచ్చు. కానీ ఇది డీసెంట్రలైజ్డ్ అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఒక కంపెనీ కానీ, ఒక బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి వీల్లేదనమాట. సాధారణంగా ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగితే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ గా మనం బిట్ కాయిన్ ఒకరికి పంపితే ఆ సమాచారం అనేది ఒక బ్లాక్ లో రాసి అది ఒక పాత బ్లాక్ అయితే కలవటం జరుగుతుంది. ఇలా కలిసిన బ్లాక్ ను చైన్ అని చెప్పేసి అంటారు. అందుకే దానిని బ్లాక్ చైన్ అని అంటారు. బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుందని చెప్పి చూసుకుంటే, మొదటిగా ట్రాన్సాక్షన్ స్టార్ట్. ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్ కు ఒక కాయిన్ పంపారు. అటువంటిప్పుడు నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది నిజమా కాదా అని చెప్పేసి కొన్ని వేల కంప్యూటర్స్ అంటే నోట్స్ చెక్ చేయటం అయితే జరుగుతుంది. ఇవి కంటిన్యూస్ గా ఒక మెకానిజం తోటి, అంటే ఉదాహరణకు ప్రూఫ్ ఆఫ్ వర్క్, అలాగే ప్రూఫ్ ఆఫ్ స్టేక్, వీటిని వాడి ధృవీకరించడం జరుగుతుంది. అలాగే బ్లాక్ క్రియేషన్ అంటే ట్రాన్సాక్షన్ వెరిఫై అయిన తర్వాత అది ఒక కొత్త బ్లాక్ లో అయితే రాయబడుతుంది. అలాగే లింకింగ్ చైన్ అంటే ఈ రాసిన కొత్త బ్లాక్ ని ఒక పాత బ్లాక్ తో లింక్ చేయడం జరుగుతుంది. అలా ఒక్కసారి లింక్ అయితే దాన్ని మార్చడం కుదరదనమాట. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కంప్లీషన్. ఇప్పుడు మీరు ఎవరికైతే పంపారో వాళ్ళకి ఆ కాయిన్ అనేది రిసీవ్ అవటం జరుగుతుంది. తర్వాత జరిగిన ఈ ట్రాన్సాక్షన్ అనేది పబ్లిక్ లెడ్జర్ లో సేఫ్ గా అయితే స్టోర్ అవడం జరుగుతుంది. ఈ బ్లాక్ చైన్ యొక్క ప్రత్యేకతలు కానీ చూసుకుంటే డీసెంట్రలైజేషన్ అంటే ఒక వ్యక్తి దీన్ని కంట్రోల్ చేయలేడు అనమాట. అలాగే ట్రాన్స్పరసీ, ఎవరైనా కానీ ఈ ట్రాన్సాక్షన్స్ ని చూసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ, హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి బ్లాక్ కూడా క్రిప్టోగ్రఫీ అనే గణిత సూత్రాలతో అయితే సెక్యూర్ అయితే అవ్వటం జరుగుతుంది. అలాగే ఇమ్యూటబిలిటీ అంటే ఒకసారి రాసిన ట్రాన్సాక్షన్స్ ను ఎవరు మార్చడానికి వీల్లేదు. అదేవిధంగా బ్లాక్ చైన్ ని ఎక్కడ వాడతారు అని చెప్పేసి చూసుకుంటే, మొదటిగా క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్, ఈథేరియం, సోలానా వంటి ఇటువంటి కాయిన్స్ లో వాడతారు. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, క్విక్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ కోసం అయితే వాడతారు. అలాగే సప్లై చైన్ అంటే ప్రొడక్ట్స్ ని ట్రాక్ చేయడానికి అయితే వాడతారు. అలాగే హెల్త్ కేర్, ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వారి యొక్క రికార్డ్స్ ని సెక్యూర్ గా ఉంచడం కోసం వాడతారు. అలాగే స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఏవైతే ఆటోమేటిక్ ఒప్పందాలు జరుగుతాయో వాటి కోసం అయితే వాడతారు. అలాగే ఓటింగ్ సిస్టమ్ అంటే ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి అయితే వాడతారు. సింపుల్ గా చెప్పాలంటే బ్లాక్ చైన్ అనేది ఇప్పుడున్న డిజిటల్ రంగంలో ఒక నమ్మకమైన లెడ్జర్ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ బ్లాక్ చైన్ అనేది ఫ్యూచర్ లో ఫైనాన్స్, బిజినెస్, గవర్నమెంట్, అదే విధంగా మన రోజువారీ జీవితాల్లో ఒక పెద్ద రోల్ ప్లే చేయబోతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.